ఏదైతే ప్రభాకర్ రావు కేసుకు సంబంధించి నిన్న ఆయన ఒక పిటిషన్ వేయడం, దానికి సంబంధించి వాదనలు జరగడం, వాదనలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తా. పిటిషన్ కాదు, అఫిడవిట్ వేశారు. ఓకే, ఎందుకు వేశారు అంటే ఒక పిటిషన్ వేసింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్ ఏదైతే ఉందో సిట్ ఒక పిటిషన్ వేసింది ఆయన అరెస్ట్కి అనుమతి ఇవ్వమని. అదే సందర్భంలో ఆయన బయట విదేశాల్లో ఉన్నాడు కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయమని. ఇక్కడే అంటే రెడ్ కార్నర్ నోటీస్ వస్తే అవమానకరమైనటువంటి పరిస్థితిలో విదేశాల్లో అరెస్ట్ అయ్యి రావాల్సి వస్తుంది కాబట్టి దాన్ని నిరోధించుకోవడానికి వేసినటువంటి అఫిడవిట్గా భావించాలి. అయితే అదే సందర్భంలో మీరు మాట్లాడుతూ ఒక ఇంట్రొడక్షన్లో ఒక మాట చెప్పారు, రావుని కాబట్టే వేశారు, రావుని కాబట్టే నన్ను బద్నాం చేస్తున్నారు, రావుని కాబట్టే నన్ను ఈ కేసులో ఇరికించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కేసు అఫిడవిట్ వేసినటువంటి లాయర్ కూడా సురేందర్ రావు, వి సురేందర్ రావు. అంటే నేను ఆయన సామాజిక వర్గం ఏంటో నాకు తెలియదు, బట్ పేరు కాబట్టి చెప్తున్నా. వి సురేందర్ రావు గతంలో గత ప్రభుత్వంలో అనుకుంటా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు, ప్రభుత్వ లాయర్గా పనిచేశారు. ఆయన వేసినటువంటి పిటిషన్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శ్రవణ్ రావు కూడా ఆయన పిటిషన్ వేశారు. ఇద్దరు నిందితుల తరఫున ఆయనే పిటిషన్ వేసినటువంటి సందర్భం. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ మొత్తం చర్చలో ఇప్పటి వరకు కేసులో ఎక్కడా కూడా అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు కాదు ఇది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలని ధ్వంసం చేసిన కేసు మాత్రమే. ఆధారాలు ధ్వంసం చేయడానికి ప్రణీత్ రావుతో పాటు ప్రణీత్ రావుకు సహకరించిన మిగతా టీంకి గైడ్ చేసిన వాళ్ళు, ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, అంటే ఏదైతే ప్రైమరీ కేసు ఉందో అంటే ప్రైమరీ క్రైమ్ ఉందో ఆ క్రైమ్కి సంబంధించినటువంటి ఆధారాల నాశనం చేసినటువంటి కేసు ఇది. అదే సందర్భంలో ప్రభుత్వ ఆస్తిగా ఉండవలసినటువంటి ఆ డేటాని నాశనం చేసినటువంటి కేసు. సరే, ఇప్పుడు ఆ డేటా రిట్రీవ్ అవుతుందా కాదా పక్కన పెడితే, అంటే ఎట్లాంటి ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నారో ముఖ్యంగా నేను అంటే చాలా క్లియర్ మనిషిని, నేను అనేక కీలకమైనటువంటి కేసుల్ని నేను వెలికి తీశాను, కీలకమైనటువంటి కేసులను వెలికి తీసే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాను, కొన్ని నక్సలైట్ సంస్థలకి, టెర్రరిస్ట్ సంస్థలకి నేను టార్గెట్గా మారాను, వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను చేశాను. కానీ ఇక్కడ సమస్య ఇంకో సమస్య ఉంది. అసలు ఇప్పుడు ఏదైతే ప్రాథమికమైనటువంటి అంశం ఇప్పుడు జరుగుతోందో ఈ కేసులో దేని చుట్టూ తిరుగుతోంది ఇక్కడ వివాదం అంతా? ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో, ప్రభాకర్ రావు గైడెన్స్ మేరకు, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్కులు, డేటాకు సంబంధించినటువంటి మిగతా ధ్వంసానికి సంబంధించిన అంశం జరుగుతుంది. కానీ ఇక్కడ అదే టెర్రరిస్టులకు సంబంధించిన డేటా కూడా ధ్వంసమైంది. టెర్రరిస్టులకు సంబంధించినటువంటి డేటా అంటే వాళ్ళు మొత్తం డేటా ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్కులు ధ్వంసం చేస్తే దాంట్లో ఎవరికి సంబంధించిన డేటా ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. అంతే కదా. కాబట్టి ఎంత పెద్ద క్రైమ్ గా చూడాలి. ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారు, సరే ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ అనుకుందాం, కాసేపు సిన్సియర్ ఆఫీసర్ అనుకుందాం, మనం కూడా ఆ ఆయన సిన్సియారిటీకి సెల్యూట్ కొడదాం. కానీ ఆయన చేయించినటువంటి ఈ పనిగా చెప్పబడుతున్నటువంటి ఈ నేరం వలన జరిగినటువంటి ఏంటి, నక్సలైట్లకు సంబంధించినటువంటి, టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కాల్ డేటా ఏదైతే రికార్డు చేశారని చెప్పారో అది కూడా ధ్వంసం అయినట్టే కదా. రికార్డుల ధ్వంసంలో భాగంగా అది కూడా ధ్వంసమైంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి శాంటిటీ ఇంకాస్త పెరుగుతోంది, ఈ కేసు యొక్క ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఇంకో పక్క ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటి, నేను టెర్రరిస్టులకి టార్గెట్గా మారాను అన్నారు. మరి టెర్రరిస్టులకి టార్గెట్గా మారినటువంటి ఇంత గొప్ప అధికారి, లెట్ us salute him. కానీ అదే సందర్భంలో ఆయన ఆధ్వర్యంలోనే సేకరించిన డేటాని అనుకుందాం, డేటా అయితే ఇప్పుడు ధ్వంసం అయింది. ఆ డేటా రిట్రీవ్ అవుతుందో కాదో తెలియని పరిస్థితి. ఇప్పుడు హార్డ్ డిస్క్లు పూర్తిగా ధ్వంసం చేశారు, మన ఎలక్ట్రిక్ కట్టర్ తోటి కట్ చేశారు. ఎలక్ట్రిక్ సా ఉంటుంది కదా, సా తోటి కట్ చేశారు. చివరికి ఆ ఎలక్ట్రీషియన్ ఏదైతే రూమ్లో వీళ్ళు మన సీసీ కెమెరాలు ఆపేసి, మన ఎలక్ట్రిసిటీ ఆపేసి అక్కడ నుంచి హార్డ్ డిస్క్లు తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే ఎలక్ట్రిషియన్ రూమ్లో కూర్చుని అక్కడ ఏదైతే మళ్ళీ చేశారని చెప్తున్నటువంటి పనిలో అక్కడ తోటి ఎలక్ట్రిక్ సా తోటి కట్ చేసినటువంటి రంపపు పొడి కూడా అక్కడ పడినటువంటి పరిస్థితి. దాన్ని కూడా దాన్ని కూడా చేసి ఒక సాక్ష్యంగా సేకరించింది, దానికి సంబంధించి జరిగింది. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే
నేను నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు నన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ట్రాన్స్ఫర్ చేశారంటూ చెప్పారు. కానీ ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళల్లో చాలామంది నల్గొండ ఎస్పీగా పనిచేసినప్పుడు ప్రభాకర్ రావుకి అనుబంధంగా పనిచేసినటువంటి వాళ్ళే, ఆయనకి అటాచ్మెంట్లో ఉన్న వాళ్ళే, అక్కడి నుంచే పిక్ చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో చాలా మందిని నల్గొండ ఎస్పీగా ఆయన పనిచేసిన కాలం నుంచే అక్కడి నుంచే పిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేది ఆరోపణ ఉంది. ఇది పక్కన పెడదాం, కాసేపు వీటన్నిటిని పక్కన పెడదాం. ఆయన కేసీఆర్ నిజంగానే కేసీఆర్ బాధితుడైతే ఆయన రిటైర్ అయిన తర్వాత అదే ఎస్ఐబికి ఓఎస్డీగా ఎట్లా వచ్చారు? అక్కడ కేసీఆర్ చేయలేదా? ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభాకర్ రావు చెప్పాలి, లేదా కేసీఆర్ చెప్పాలి? గత ప్రభుత్వం చెప్పాలి, లేకపోతే ఆ పదవిని అనుభవించినటువంటి ప్రభాకర్ రావే చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇందాక మీరు రావుల గురించి ఇంకో మాట కూడా ఉన్నారు. ఈ ఎస్ఐబిలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షిస్తారు. అదే సందర్భంలో మరోపక్క మన డీజీపీ పర్యవేక్షిస్తారు. డీజీపీ ఎవరప్పుడు? మహేందర్ రెడ్డి, లేదా మహేందర్ రెడ్డి చెప్పాలి, లేదా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఉన్నారో ఆయన చెప్పాలి. ఈ రకమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చలో ఒక అంశం మాత్రం క్లియర్. ప్రభాకర్ రావు చేసినటువంటి నిజంగానే ఆయన చెప్పుకున్నట్లుగా దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, నైతిక విలువల కోసం నిజంగా నిలబడ్డాడు అంటే చల్లిట్ చెప్దాం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాల్లో, మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిణామాల్లో ఎక్కడైతే ఆయన దోషిగా నిలబడ్డాడో వాటి విషయంలో మాత్రం ఖచ్చితంగా నిజంగానే ప్రభాకర్ రావు హస్తం కనుక హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనక ఉంటే, హార్డ్ డిస్క్లో నేను చెప్పినటువంటి డేటానే ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్ద అసెట్, దేశానికి సంబంధించిన అసెట్ అది. అవును. ఇప్పుడు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించడం కోసమే ఎస్ఐబి యాక్ట్ వచ్చింది, ఎస్ఐబి అనే డిపార్ట్మెంట్ వచ్చింది. అవును. ఎస్ఐబికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు వచ్చినాయి. నా ఫోన్ ట్యాప్ చేయాలా, లేదా మీ ఫోన్ ట్యాప్ చేయాలా, లేదా ఇంకొక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలా అనేటటువంటి కొన్ని ప్రివిలేజ్ పవర్స్ ఉన్నాయి ఎస్ఐబికి. అటువంటి వాటిని దుర్వినియోగం చేశారనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ కదా. చివరికి బెదిరింపులు, డబ్బుల వసూలు దగ్గర నుంచి మొదలు పెడితే లైంగిక దోపిడీ వరకు ఎన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? ఎస్ఐబి చీఫ్గా ఉందైనా సమాధానం చెప్పాలి, ఎస్ఐబి ఓఎస్డీగా ఉందైనా సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి? వాళ్ళిద్దరే చెప్పాలి. దాంట్లో కొంతకాలం ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటిది ప్రభాకర్ రావు, కొంతకాలం ఎస్ఐబి ఓఎస్డీగా ఉన్నటువంటిది ప్రభాకర్ రావు. ఆయన చుట్టూ వివాదం తిరుగుతున్నప్పుడు, ఆయన చుట్టూ ఇంత నెట్వర్క్ తిరుగుతున్నప్పుడు, ఆయన నిజంగానే ఆయన కేసీఆర్ బాధితుడే అని ఒప్పుకుందాం కాసేపు, మనం ఆ విషయంలో కూడా ఒప్పుకుందాం. కేసీఆర్ బాధితుడైతే రెండోసారి ఎక్స్టెన్షన్ ఎట్లా వచ్చింది? రిటైర్ అయిన వ్యాఖ్యలు చేశారు, మీకు గుర్తుందా? అంటే ఏ ప్రభుత్వం చెప్తే అప్పుడు పోలీసులు చేస్తారు కదా. దానికి సంబంధించిన ఇంకో విషయం కూడా అఫిడవిట్లో ఉంది. నేను పోలీస్ అధికారులతో, దర్యాప్తులో ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడాను. దర్యాప్తులో ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడిన సందర్భంగా ఈ అంశాలు నేను అంటే దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పాను అని చెప్పేది ఆయన అఫిడవిట్లో వేశారు. అది ఇంకొక అంశం. అంటే ఈ అంశం ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళిపోయినటువంటి ప్రభాకర్ రావు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి కొంతమందితో మాట్లాడారు. ఈరోజు మేము ఎదుర్కొంటున్నాం, రేపు మీరు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. నేను ఇదే షోలో మాట్లాడాం, ఇదే అంశం మీద మాట్లాడిన సందర్భంగా మనం అనుకున్నాం. దానికి పోలీసులు చెప్పినటువంటి సమాధానంగా కొంత ఊహాగానాలు, చర్చ రాజకీయ వర్గాల్లో, ఇటు మీడియా వర్గాల్లో తిరుగుతుందని కూడా అనుకున్నాం. ఇప్పుడు ఈ కేసులో నిజంగానే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయితే అవమానకరమైనటువంటి పరిస్థితిలో అరెస్ట్ అయి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఒకే ఒక కారణంతో ఈరోజు కోర్టుకి అప్రోచ్ అయ్యారనేది భావించాలి. రెండో పక్క వి సురేందర్రావు ఎవరైతే ఉన్నారో, గతంలో ఆయన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు, ప్రభుత్వ లాయర్గా పనిచేశారనేది ఇంకొకటి నేను అంటే విన్నటువంటి అంశం. వి సురేందర్రావుకు సంబంధించినటువంటి అదే వి సురేందర్రావు, ఇదే వి సురేందర్రావు కనుక ఒకే వి సురేందర్రావు నాంపల్లి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఏపీపీగా ఏదైతే పనిచేశారో ఆయనకు సంబంధించినటువంటి అంశం కూడా, అంటే ఈ బంధం కూడా అక్కడే ఏర్పడిందా అనేది కూడా చర్చలోకి వస్తున్నటువంటి అంశం. అంటే లాయర్గా ఆయన కేసు ఎవరి కేసైనా వాదించవచ్చు, వాదించాలి కూడా. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
కసబ్కి సంబంధించిన అంశంలో కసబు చేసినటువంటి నేరం ఎంతో దేశ వ్యతిరేకత అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. కానీ కసబ్ తరఫున ఎవరు లాయర్లు వాదించొద్దు అని డిసైడ్ చేసుకుంటే దాని విషయంలో కూడా అదే న్యాయ సమాజం, అదే ఖచ్చితంగా వాదించాలంటూ అంటే అదే న్యాయవాద సమాజం ఎవరో ఒకళ్ళు అతని తరఫున వాదించాలి. అతని వాదనని కనీసం అంటే ప్రభుత్వ వాదనని డిఫెండ్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి అట్లా ఆయనకుండే సురేంద్రరావు గారికి ఉండే అంశం, ఆయనకుండేటటువంటి హక్కు, అది హక్కు ప్రత్యేక అదే సందర్భంలో ఆయన న్యాయవాదిగా నైతిక బాధ్యత ధర్మం కూడా, అది అందులో ఇక్కడ ఏమీ భేదం లేదు, భేదాభిప్రాయం లేదు. కానీ ఇక్కడ ఈ ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి వాదన ఏదైతే ఉందో, అదే సందర్భంలో శ్రవణ్ రావుకి సంబంధించిన వాదన ఏదైతే ఉందో, ఈ రెండింటిని ఒకే లాయర్ ప్రజెంట్ చేయటం, ఆ లాయర్ గతంలో ఏపీపీగా పనిచేశారనేటటువంటి అంశం, ఎక్కడో గతంలో లింకులు ఉన్నాయనేటువంటి అంశం అయితే ఖచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది.